డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి సమాజంలోని అన్ని వర్గాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమతో పాటు మీడియా కూడా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సినీ పరిశ్రమతో పాటు మీడియాకు కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. సైబర్ నేరాలు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్ బ్యూరోలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా వాల్ బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని రాశారు. ఆ తర్వాత యాంటీ నార్కోటిక్ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. అలాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ క్రైమ్పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించడం లేదన్నారు. టికెట్ ధరల పెంపు, సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం వచ్చే వారికి ముందస్తు షరతులు విధిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ 2 నిమిషాల నిడివితో వీడియో చిత్రీకరించి ఇవ్వాలని సూచించారు. ఈ విషయంపై త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ విధానాలను సినీ పెద్దలకు వివరిస్తామన్నారు. టీవీలో కూడా డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన చిత్రాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యావంతులు కూడా సైబర్ నేరాల ఉచ్చులో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, నూతన నేర న్యాయ చట్టాలపై పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. సామాజిక అసమానతల తొలగింపు కోసం పనిచేసే విధంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ అధికారులకు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారులకు నేను సూచన చేస్తున్నా, ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి. ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.